పట్టు 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 హాయ్ చెప్పండి ఇక. హాయ్ అండి. చాలా రోజులు అవుతుంది కదా, అవుతుంది తప్పదు, మన పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. ఎప్పుడు వీడియో లేట్గా తీసి పెట్టినా కూడా పరిస్థితులు ఏదో ఒకటి చెప్తా ఉంటారు అనేసి అంటారు. ఆ పరిస్థితులలోనే కొట్టుమిట్టలాడుతాను మేము, అందుకొరకే వీడియోలు తీయట్లేదు. చాలామందికి డౌట్ రావచ్చు, మళ్ళీ ఏంటి ఏదో కొత్త ప్లేస్ కనపడుతుంది, ఏదో హైదరాబాద్ వెళ్తామన్నారు, అక్కడికి ఎందుకు, ఇంటి దగ్గర ఉంటామన్నారు, మళ్ళీ కిరాయి ఇళ్ళల్లో ఉండము, ఇన్ని రోజుల తర్వాత మాకు విముక్తి దొరికింది సొంత ఇంట్లలో ఉండడానికి, ఇన్ని రోజులు కిరాయిలు కట్టలేకపోయినాం అన్నట్టుగా చాలా ముచ్చట్లు చెప్పారు. మళ్ళీ ఏంటి కిరాయి ఇళ్ళలోనే మళ్ళీ ఉంటున్నారని అనుకోవచ్చు. పరిస్థితి చెప్పాను కదా అలా ఉన్నాయన్నమాట. ఎందుకు కిరాయి ఇళ్ళల్లో ఉండాల్సి వస్తుంది అని అంటే తప్పదుగా అన్నీ చెప్పుకోక. మా అమ్మ చాలా మంచిది, చాలా అదృష్టవంతుని నేను, అందుకొరకే నేను కిరాయిలలో ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా మీరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అన్నమాట. కన్నతల్లి అయితేంది, ఇక ఎవరు నా తోడబుట్టిన వాళ్ళు అయితేంది ఉన్నారు, ఇక చాలామంది ఉన్నారు, అందరు చాలా మంచోళ్ళు. అంత మంచోళ్ళు నాకు దొరకడం నిజంగానే చాలా అదృష్టవంతుని, అందుకొరకే మళ్ళీ కిరాయిలలో ఉండాల్సి పరిస్థితి వచ్చింది. చాలా హ్యాపీ. అది హ్యాపీయా బ్యాడా అనేది నేను చెప్పలేను, ప్రస్తుతానికైతే హ్యాపీ అన్నమాట. అందుకొరకే కిరాయిలలో ఉంటాను. ఈ ముచ్చట చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పాలి. ఈ ఒక్క ముక్కలు మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఎందుకు ఏమైంది ఏందనేది అయితే అన్నీ అడుగుతూ ఉంటారు. నా పిల్లలకు మాకు అదృష్టం లేదన్నమాట మా సొంత ఇంటి దగ్గర ఉండడం, అంతే. ఇక ఈ లైఫ్కు ఈ జన్మకి ఇంతే ఇక. అంటే ఫ్రెండ్స్ ఇక చాలా మంది అడిగారు ఏమనంటే, సరిత ఇంటి దగ్గర ఉంటానని వచ్చి మళ్ళీ ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు అనేసి చాలా మంది అడిగారు ఫ్రెండ్స్. అదే కొంచెం చెప్తున్నా కదా, కామెంట్ పెడుతున్నా కదా, కొద్ది ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ఇక మళ్ళీ అయితే రావడం జరిగింది. ఇక కొంచెం ఏంటి, ఇక అప్పులు అవి ఇవి ఉంటాయి కదా, ఇక అవన్నీ తీర్చుకోవాలంటే మళ్ళీ ఇక బాట పట్టక తప్పదు, సిటీ బాట పట్టక తప్పదు. ఇంకా అట్లా అర్థం చేసుకోండి. ఇక అప్పులు ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర ఉండి ఏం పని దొరకట్లేదు కాబట్టి ఇక హైదరాబాద్కి వచ్చి ఏదో దొరికిన పని చేసుకొని చిన్న చిన్నగా అప్పులు పొడుపుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ ఏదో జీవనం సాగించాలన్న ఆలోచనతో వచ్చాం, అంతే. వేరే ఏం లేదు ముచ్చట. అయితే ఇక ఇక్కడ రూమ్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే కిచెన్ అనమాట. ఇది చూడండి, సామాన్లు కూడా నేను ఎక్కువ తెచ్చుకోలేదు, ఇక ఏదో మామూలుగా వంట మటుకి మాత్రమే. ఇక స్టవ్ ఒకటి, బీరువా, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి, అన్నీ అక్కడే వదిలేసాము. ప్రస్తుతానికి ఏదో ఇంట్లో అవసరం ఉండే వస్తువుల వరకు పొయ్యి ఒకటి, మెయిన్ రైస్ బ్యాగ్, ఇక వీటి వరకే 4 గిన్నెలు వండుకునే మందం వరకు మాత్రమే. మళ్ళీ ఇంకా అక్కడ ఒక టీవీ ఒకటి అంతే. ఇది హాల్ అన్నమాట, పెద్ద టీవీ. ఇంటి దగ్గర ఒక టీవీ పెట్టినాం, అది అక్కడ ఉన్నది. ఈ టీవీ అయితే ఇక్కడ తెచ్చుకున్నాం. ఈ 2 months అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ రాక కూడా. చాలా మంది చాలా మిస్ అవుతున్నాం సిస్టర్, అందుకని ఇక ప్రతిసారి సారీ చెప్పలేను, ఎందుకనంటే ఇక కరెక్ట్ కాదు. చాలా మందికి కూడా విసుకొచ్చి ఉంటుంది, వీళ్ళు వారం రోజులు వీడియోలు చేస్తారు, ఏదో హుషారుగా చేస్తారు, కథం మళ్ళీ సైలెంటే. వీళ్ళ వల్ల అవ్వదు ఛానల్ నడపడం, వీళ్ళ వల్ల అవ్వదు అనేసి చాలామంది అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మా బ్యాక్గ్రౌండ్ పరిస్థితి అలా ఉంది. మాకు కూడా వీడియోలు చేయాలని బాగానే ఇంట్రెస్ట్ ఉన్నదిలే, కానీ ఈ యూట్యూబ్ ఛానల్ సంబంధించి మాకు గొడవ కూడా అవుతుంది ఇద్దరికి. వీడియోలు చేయాలని సరితా చేస్తే ఏమని చేద్దాం ఒక 4-5 రోజులు చేస్తాం మంచిది, తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆగిపోతాను. అట్లా చేసేటట్టు అయితే వద్దు అని చెప్పేసి నేను అనడు. అయితే ఇన్ని రోజులు ఎంత ఆశపడ్డామంటే ఇంటి దగ్గర ఉండి అమ్మ వీడియోలలో సపోర్ట్ చేస్తుంది, మంచిగా ఉండొచ్చు, నేను అక్కడ ఏదో పని చేసుకోవచ్చు అని అనుకున్నలే. కానీ పోయిన ఒక 4-5 రోజులు మాత్రమే కొంచెం మంచిగా ఉంటాం అన్నమాట. ఇంకా తర్వాత వీడియోస్ అటో ఇటో మంచిగా అనిపించింది నాకు కూడా. అలా ఉండాలి, అన్నీ కంటిన్యూ చేసుకోవాలి లైఫ్ అనేసి ఇక అక్కడ ఉన్న దగ్గర నుంచి, ఇంతకుముందు ఉన్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి అప్పటికప్పుడు పిల్లల స్కూల్ని సైతం వదిలేసుకొని మరి పిల్లల చదువును కూడా లెక్క చేయకుండా ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్. చాలా ఆశ కొద్ది వచ్చినాం, కానీ అదంతా ఇక ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడికి వస్తామని అయితే మేము ఆలోచన పెట్టుకోలేదు, కానీ ఇక తప్పలేదు ఫ్రెండ్స్, రాకైతే తప్పలేదు. హైదరాబాద్లో అయితే ఉంటున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక ఏదో ఒకటి డ్యూటీ అయితే ఇక చేసుకుంటూ అలా అయితే
కంటిన్యూ అవుతుంది. వచ్చి కూడా ఎన్ని రోజులు కావట్లే, మీకు కూడా తెలుసు కదా, నేను షార్ట్ వీడియో పెట్టాను కదా హైదరాబాద్ వస్తున్నాను. 15 days అవుతుంది. 15 days అవుతుంది అంతే. 10-15 days అవ్వచ్చు. అయితే కొంచెం ఇక అన్ని చక్క పెట్టుకున్నాక వీడియోస్ తీయొచ్చులే అని ఇక మా ఆయన అన్నాడు ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడే తీస్తున్నాం అనమాట. ఇక ఇప్పటి నుంచి వస్తే వీడియోస్ అని అయితే నేనైతే అనను ఫ్రెండ్స్. అసలు నేను అట్లా అనడం వల్ల ఏంటంటే నాకు పెండింగ్ పడుతుంది. అందుకని నేను ఏమి అనను, ఇక పెట్టుకుంటే అయితే వెళ్ళిపోతా అంతే. ఇక అందుకని మా ఆయన ఉండాలి మెయిన్ ఫస్ట్ వీడియోకి. ఎన్నో బాధలు ఉన్నాయి మనసులో, చెప్పుకోవాలని ఎవరున్నారు ఇంకా మాకు చెప్పుకోవడానికి, మీరే కదా అన్నట్టుగా అనిపిస్తుంది, చెప్పుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఒకసారి 2 సార్లు అంటే ఏమో, ఇక ప్రతిసారి మాకు బాధలు ఎదురైనప్పుడల్లా మీకు చెప్పుకుంటూ పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎక్కడే వదిలేసుకుంటూ అయితే వస్తున్నాము. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇక మా రొటీన్ లైఫ్ అంటే ఇక ఇంతే. కిరాయి ఇండ్లే మాకు అదృష్టం, కిరాయి ఇండ్లలోనే రాసి పెట్టుంది కావచ్చు. ఇక ఇంటికాడ అయితే పని కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది అనమాట. బాత్రూమ్ కూడా అన్ని కంప్లీట్ చేసేసుకొని వచ్చేసినాం. ఇక పిల్లలు కూడా పెరుగుతున్నారు, ఇక ఇంటికి పోయినప్పుడు వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి అదైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఇక్కడికి వచ్చేసి ఇక ఇలా ఇక ఓకేనా, ఇలా అయితే ఉన్నాం, బాగున్నాం. చెప్పబోతాను దాన్ని అవాయిడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, కానీ ఏదో పై కల అంతే. ఇన్ని రోజులు పిల్లలు ఉంచుకొని పిల్లల పేరు మీద వేద్దాం, ₹1 సంపాదించుకున్న డబ్బులు వేద్దాం అనుకున్న ఆలోచన అది కాస్త పక్కకు పెట్టేసి డబ్బులన్నీ ఇంటికి పెట్టేసినాం. మనమే కదా ఉండేది అన్న ఆలోచనతో ఇంటికి పెడితే ఇప్పుడు ఆ ఇంట్లోనే మాకు ఉండడానికి అదృష్టం లేకుండా పోతుంది. మాకు ఏం చేద్దాం, అట్లా రాసి పెట్టున్నది. ఎన్ని రోజులకైనా మన ఇల్లు మనకే కదా ఫ్రెండ్స్, ఇక అట్లానే అనుకోవాలి అంతే. ఇక ఎప్పటికైనా నా ఇల్లు నాకే ఉంటుంది, ఎడిగిపోతుంది. అందుకని ఇక బతకడానికి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మా ఆయన అన్నాడు ఇక తర్వాత ఇవ్వచ్చు వీడియోస్ అయితే కొద్దిగా అన్ని చక్కబడ్డంగా తీద్దాంలే. నేనేమో ఒకటే ఫోర్స్ చేసుడు, మా ఆయనని ఇబ్బంది పెడతా ఉన్నా కొద్దిగా వీడియోస్ తీద్దాం అని. ఇక అటు బయట పని చూసుకున్నాడు, ఇటు వచ్చి అంటే కొంచెం అన్ని చక్కబడని అప్పుడే తీద్దామా, కొద్దిసేపు కొద్దిగా ఆగు అని ఆపుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. ఇక అందుకే ఇవాళైతే తీస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ పేరున అయితే సారీ అండి. నేనైతే చెప్తాను, మా ఆయన చెప్పకున్నా కూడా చెప్పాలని మా ఆయనకు కూడా ఉన్నది, కానీ ఊరికే చెప్పలేడు కదా ఫ్రెండ్స్. ఇక అందరికైతే సారీ, మిస్ అవుతున్నారు చాలామంది. సారీ చెప్పండి అమ్మా. మిమ్మల్ని అడుగుతున్నారా, కామెంట్లు కూడా పెడుతున్నారు, రిచ్ బాగున్నావా, తిన్నావా, వీడియోస్ తీయట్లేదు అని. ఓకే, నేను ఏం చేస్తున్నా ఇక్కడ, ఏం పని, అసలు ఏం పని చూసుకున్నాము, ఎక్కడ ఉంటున్నాము అనేది అయితే మేము చెప్పలేమండి. ఎందుకంటే చెప్పకూడదు కూడా, చెప్పలేము. ఉండనైతే మీకు కనిపించనైతే కనిపిస్తాము, ఏదో ఒక పని చేసుకుంటే అయితే బతుకుతాము. ఇక్కడే పిల్లల చదువు గురించి కూడా ఇక్కడే ప్లాన్ చేశాను, ఇక్కడే పంపిస్తాను. ఇక కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఎగ్జామ్స్ అయితే మన ఇంతకుముందు ఇక్కడ ఇల్లందులో ఉన్నాం కదా, అక్కడ స్కూల్లో అయితే సార్ తోటి మాట్లాడినప్పుడే ఫైనల్ ఎగ్జామ్స్ టైంకి పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాపించాలి. కాకపోతే ఇంటి దగ్గర అయితే చదువుకుంటున్నారు, మరీ స్కూల్లో ఉన్నంత అంత పర్టికులర్ కాకపోయినా ఏదో అట్లా అయితే చదివిస్తున్నాం ఇంటి దగ్గర కొద్ది గొప్ప. ఇంకా ఎగ్జామ్స్ ఇంకో 1 month ఉన్నాయి అనగా ఇక సార్ తోటి మాట్లాడి ఆ 4 రోజులు అయితే స్కూల్కి పంపించే ప్లానింగా, లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడైనా ఏంటనేది ఏదో ఒకటి చేసి అయితే ఈ ఇయర్ వాళ్ళు చదివే క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ప్లాన్ చేశాను అన్నమాట. ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, సర్టిఫికేట్ తీసుకుంటేనే ఇక్కడ జాయిన్ చేసుకుంటలేదు. ఇక్కడ కూడా స్కూల్ దగ్గరలోనే చూసుకున్నాం అనమాట. ముందే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం వీడియోలు పెట్టడానికి, ఓకేనా. 2 ఛానల్ అయితే కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే అసలు ఇంట్లోకి ఇక అన్నీ చెప్పుకోలేము కదా. అందుకని ఇది రన్ చేసుకుంటూ వెళ్తుంటేనే కొంచెం దేనికో ఒకదానికి ఆసరైతే మనీ కూడా అనేసి ఆలోచించుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఓకేనా, ఇదనమాట వ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో ఇది డైలాగ్ చెప్పలేక చాలా రోజులు అవుతుంది. ఓకేనా, బాయ్ బాయ్. Bye friends.